ఎవరు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి టెన్షన్ అవసరం. అనకాపల్లి జిల్లా జానకిపురం ప్రాథమిక వ్యవసాయ సహకారక పరపతి సంఘంలో ఆర్థిక అవకతవకల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్సన్ ఇన్ఛార్జి బలిజీ మహారాజ్ శ్వేతపత్రం విడుదల చేసి సుమారు ₹1 కోటి నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంఘంపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని ఆయన సవాల్ విసిరారు. సొసైటీని నడిపిస్తూ ఉన్నాను. ఎందు గురించి అంటే మాకు ధ్యేయం ఒకటే, జనసేన పార్టీ అవ్వచ్చు, లేకుంటే కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, మేము ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో ఈ విధానం చేస్తున్నది అనేది మాకు అర్థం కావట్లేదు. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నారంటే అవినీతి జరిగింది అంటున్నారు. అధికారంలో అందరూ ఉన్నారు, మరి దాన్ని నిగ్గు తేల్చొచ్చు కదా, తేల్చవలసిన అవసరం మనకు ఉంది కదా, మన బాధ్యత అది. మరి దానికి ఎందుకు కాస్తున్నారు? అలాగే ఈ సొసైటీని కొంతమంది గతంలో ఉన్నటువంటి పాలకవర్గం అవ్వచ్చు, అలాగే 2025లో వచ్చిన తర్వాత నేను ఇప్పటి వరకు కూడా సికేసీ లోన్స్ ₹43,64,850 అది లోన్ చేసాం. అలాగే ఎస్టీ అదర్స్ లోన్స్ ₹1,68,85,676 సికేసీ ఎస్టీ లోన్స్ చేసాం. ఎందు గురించి అంటే మీకు పెట్టే విధానంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతో ఏంటి సొసైటీ మీద వచ్చి గతంలో మీరు రాకముందు అవకతవకలు ఎంత జరిగిందని మీకు ఒక మాకు నిర్ధారణ వచ్చేటప్పటికి గతంలో మా సొసైటీ 6 కోట్ల టర్నోవర్ అయిందండి. ఇప్పుడు జరిగింది ఏంటంటే ₹1 కోటి చిల్లర అవకతవకలు జరిగాయని చెప్పి ఇప్పుడు